వరంగల్ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక ప్రణీతలకు ఉద్యోగాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కంపెనీ ట్రాన్స్ డైన్ మేనేజింగ్ డైరెక్టర్ రఘువాసు తెలియజేశారు. వారు సంపూర్ణంగా కోలుకున్న తర్వాత వారిద్దరికీ తమ సంస్థలో మంచి ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రణీతకు వైద్య ఖర్చుల కోసం ఉద్యోగులు ఒకరోజు వేతనం ₹1,00,000 ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. బేసికలీ వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళని ఏదో ఒక రకంగా మలుచుకునే ఆపర్చునిటీ మా కంపెనీలో మేము క్రియేట్ చేయగలం. మేము ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మా దగ్గర 500-600 మంది ఆడపిల్లలు ఉన్నారు. అట్లాగే వాళ్ళు చాలామంది ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలనే తాపత్రయంతో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరి మనోస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళాలి, మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, సొసైటీ విల్ వేకప్ అండ్ కమ్ ఫార్వర్డ్ అనే ధైర్యం వాళ్ళందరిలోనూ కలగటం కోసం వీళ్ళిద్దరికి ఇట్లాంటి గెస్చర్ మేము తీసుకోవడం జరిగింది. అట్లాగే మా ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ కూడా కదిలొచ్చి మన తరపున మనం ఏం చేయగలం అని చెప్పి ఒక డేస్ శాలరీ పక్కన పెడతాం వాళ్ళకని చెప్పారు. ప్రణీత అనే పాప వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,000 చెక్ ఇచ్చాము.